తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అద్భుతమైన పద్ధతి డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్ నీళ్లు తక్కువ ఉన్న ప్రాంతంలో మరియు నీటి వృధాని ఆపడానికి వాడతారు. డ్రిప్ ఇరిగేషన్ లో నీరు నేరుగా మొక్కల వేర్ల వరకు బిందువుల రూపంలో అందుతుంది. సాధారణంగా మనం పొలంలో కాల్వల ద్వారా నీటిని పెడుతుంటాము. దాని ద్వారా నీరు వృధా అవుతుంది మరియు నేలలోకి ఇంకిపోవడం జరుగుతుంది. కానీ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళని పైపుల ద్వారా సరఫరా చేస్తాం మరియు డ్రిప్పర్స్ ద్వారా నీళ్లు చుక్కలు చుక్కలుగా మొక్కల వేర్ల దగ్గర పడుతుంది. దీనివల్ల నీళ్ళలో తేమ ఎప్పుడు స్థిరంగా ఉంటుంది. డ్రిప్ వ్యవస్థలో ఏమేం భాగాలు ఉంటాయనే విషయం గురించి మాట్లాడుకున్నట్లయితే పంప్ సెట్, ఫిల్టర్స్, మెయిన్ లైన్, సబ్ లైన్, లేటరల్స్ మరియు డ్రిప్పర్స్. డ్రిప్ ఇరిగేషన్ వల్ల కలిగే ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇతర పద్ధతులతో పోలిస్తే 40 నుంచి 70% నీటిని ఆదా చేయొచ్చు. నీటితో పాటే ఎరువులు కలిపి వదలొచ్చు. దీని ద్వారా ఎరువుల యాజమాన్యం సులభం అయిపోతుంది. నీరు కేవలం మొక్క దగ్గరే పడుతుంది కాబట్టి కలుపు నివారణ కూడా సులభం అయిపోతుంది మరియు నీరు పెట్టడానికి ఎక్కువ మంది కూలీ అవసరం ఉండదు. దీని ద్వారా విద్యుత్ మరియు కూలీ ఖర్చు తగ్గుతుంది. డ్రిప్ ఇరిగేషన్ దాదాపు అన్ని రకాల పంటల్లో వాడుకోవచ్చు. ముఖ్యంగా మామిడి, నిమ్మ, బొప్పాయి, అరటి, జామ వంటి తోట పంటల్లో, టమాటా, మిర్చి, బెండ, వంగ వంటి కూరగాయ పంటల్లో మరియు పత్తి, చెరుకు, మల్బెర్రీ వంటి వాణిజ్య పంటల్లో దీన్ని వాడుకోవచ్చు. పోతే ప్రభుత్వం ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ద్వారా చిన్న రైతులకు 90% మరియు ఇతర రైతులకి 70 నుంచి 80% వరకు రాయితీని అందిస్తుంది. చూసారుగా, వ్యవసాయంలో వస్తున్న కొత్త మార్పులు బట్టి రైతు కూడా మారాల్సిన అవసరం ఉంది మరియు కొత్త పద్ధతులు అలవాటు చేసుకోవాలి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీ తోటి రైతులకి వీడియోని షేర్ చేయండి. మీ రోజువారీ సమయంలో 2 నుంచి 3 నిమిషాలు నా కోసం కేటాయిస్తే ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ధన్యవాదములు.